ఈ వీడియోలో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ బాగుందా బాలేదా, చూడొచ్చా లేదా అన్నది డీటెయిల్గా మాట్లాడుకుందాం. మూవీ అయితే నాకు యావరేజ్గా అనిపించింది. ఒకసారి చూడొచ్చు. ఇది థియేటర్లో చూస్తారా, ఓటీటీలోకి వచ్చాక చూస్తారా అనేది మీ ఇష్టం. సరే, అసలు మూవీ స్టోరీ గురించి మాట్లాడుకోవాలంటే ఇది ఒక క్యాస్ట్ బేస్డ్ స్టోరీ. ఇది కొత్త స్టోరీ ఏం కాదు, మనం చాలా సినిమాలో చూసింది. అంబాజీపేట గ్రామంలో ఉండే మ్యారేజ్ బ్యాండ్లో మళ్ళీ పనిచేస్తుంటాడు. అతని అక్క పద్మ అదే ఊర్లో టీచర్. ఆ ఊర్లో అప్పర్ క్యాస్ట్ ఫ్యామిలీకి చెందిన వెంకట్ బాబు చెల్లెలు లక్ష్మి మళ్ళీ ప్రేమించుకుంటారు. మరోవైపు మళ్ళీ అక్క పద్మను వెంకట్ బాబు దారుణంగా అవమానిస్తాడు. కోపంతో కొట్టడానికి వెళ్ళిన మల్లికి గుండు గీయిస్తాడు. దీంతో మళ్ళీ పద్మ న్యాయ పోరాటానికి దిగుతారు. ఆ తర్వాత పద్మకు ఏమైంది, మళ్ళీ కుటుంబానికి న్యాయం జరిగిందా, అసలు మళ్ళీ ఏం చేశాడు అనేది మిగతా స్టోరీ. ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలంటే డైరెక్టర్ యశ్వంత్ మూవీని నిజంగా ఓ ఊర్లో జరిగిన సంఘటననే స్క్రీన్పై చూపించినట్టు అనిపించింది. ఇక మళ్ళీ క్యారెక్టర్లో చేసిన సుహాస్, పద్మ క్యారెక్టర్లో చేసిన శరణ్య ప్రదీప్, వెంకటబాబు రోల్ చేసిన నితిన్ ప్రసన్నల యాక్టింగ్ మూవీకి హైలైట్. ముఖ్యంగా శరణ్య ప్రదీప్ యాక్టింగ్కు థియేటర్లో క్లాప్స్ పడ్డాయంటే నమ్మండి. పోలీస్ స్టేషన్లో ఉండే సీన్లో కానీ, స్కూల్లో ఉండే సీన్లో కానీ ఆమె యాక్టింగ్ సూపర్గా చేసింది. పుష్పలో కేశవ రోల్ చేసిన జగదీష్ కూడా మంచి క్యారెక్టర్ ఉంది. అతని క్యారెక్టర్ కొద్దిగా ఎమోషనల్గా ఉంటుంది. ఇక హీరోయిన్ శివాని లవ్ సీన్స్లో క్యూట్గా ఉంటుంది. సెకండ్ హాఫ్లో 2-3 ఎమోషనల్ సీన్లలో బాగా చేసింది. సాంగ్స్ విషయానికి వస్తే గుమ్మా సాంగ్ బాగుంటుంది. సెకండ్ హాఫ్లో వచ్చే 2 ఎమోషనల్ సాంగ్స్ సీన్స్కు సెట్ అయ్యాయి. ఇదండి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ మూవీస్ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ మూవీ ట్రాక్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ అ గుడ్ డే. బై బై. జై హింద్.